మీకు ప్రపంచం పవిత్రంగా కనపడాలి అంటే ముందుగా మీ ఆలోచనలు, మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. తప్పు నుంచి తప్పించుకొని ఎన్నాళ్ళో ఉండలేరు. ఎందుకంటే నిజాన్ని దాచిపెడుతుంది గనుక. అందరికీ తెలిసిందే నిజం నిప్పులాంటిది అని. పనియందు శ్రద్ధ ఎంత ముఖ్యమో అశ్రద్ధ అనేది అంతే అపాయమో. కష్టపడి సంపాదించిన దానిలో సంతృప్తి ఉంటుంది, ఆత్మ గౌరవం లభిస్తుంది. స్వచ్ఛంగా మనం సంపాదించిన దానిపై ఉన్న విలువ ఊరికే వచ్చిన దానిపై ఉండదు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసి పెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా భగవంతుడే. అతిథి ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది భగవంతుడిని మన మనస్సులో ఉంచుకోవాలంటే మన మనస్సు ఇంకెంత శుభ్రంగా ఉండాలి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరినీ సహాయం అడగకండి. సమాధానంగా సలహాలే వస్తాయి. పైగా వాటిని పాటించలేదనే నిందలే మిగులుతాయి. ప్రతి తల్లి బిడ్డను చదివించేది తన ఆకలి బాధ తీరుస్తాడని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతుకుతాడని. కొన్నిసార్లు భయం కూడా మంచిదనిపిస్తుంది. ఎందుకంటే మనకి బాధ్యత, జాగ్రత్తలను నేర్పిస్తుంది. మనకి విలువలేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకి విలువిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. కొంతమంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మనం జీవితంలో గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. బలాన్ని నమ్మి కొట్టే దెబ్బ కంటే కాలాన్ని నమ్మి కొట్టే దెబ్బ చాలా శక్తివంతం. ఎదుటి వారిని విమర్శించడం అంటే వాళ్ళ గొప్పతనాన్ని తగ్గించడం మాత్రమే కాదు, వారి రహస్యాలను బయట పెట్టడం. ఇంట్లో సోఫా సెట్, టీవీ సెట్, డిన్నర్ సెట్, మేకప్ సెట్ ఉంచుకున్నా మనిషికి మంచి మైండ్ సెట్ లేకపోతే ఎక్కడ సెట్ అవ్వలేడు. క్రమబద్ధతను పాటించకుండా సంపద, పరాక్రమము లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ముక్తి లభించవు. ఒక ఆడపిల్ల అత్తగారింటికి వచ్చినప్పుడు ఏమి తెచ్చావు అని అడుగుతారు, కానీ ఆమె ఏమి వదిలేసి వచ్చిందో ఎవ్వరూ అడగరు. సంపాదన వెంటపడేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. ఎక్కువ సంపాదించినా అది ఎవరైనా దోచుకుపోతారేమో అనే చింత, సంపాదించలేకపోతే లేదనే దిగులు. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. నువ్వు సున్నితంగా ఉన్నంతకాలం బలంగానే దెబ్బ కొడుతుంది ఈ సమాజం. అయినా ఎదుటివారు ఎంత గొప్పవారు అయితే ఏంటి, తప్పు నీది కానప్పుడు తల వంచాల్సిన పనేంటి? జీవితమంతా మన అవసరాల కోసమే కాదు, అప్పుడప్పుడైనా మన ఆనందం కోసం బ్రతకాలి. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించేవారికి డబ్బు విలువ, కష్టపడేవారికి శ్రమ విలువ, పండించేవారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్నవారికి చదువు విలువ, లక్ష్యం ఉన్నవారికి జీవితం విలువ తెలుస్తుంది. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయం వద్దు. నిజమైన మగాడు గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే. ఆడదాని ఉసురు పోసుకోకండి.